పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు దూసుకు వెళ్తున్నాయి. ఇక మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎన్డీఏపై విరుచుకుపడుతున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఎన్నికలు తమిళనాడు ఎన్డీఏ మధ్య పోటీ ప్రధానంగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. బీజేపీ కూటమిని తమిళ ప్రజలు తిప్పి కొట్టాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు కనబడుతుంది. ఒంటరిగా పోటీ చేస్తున్నారు టీవీకే అధినేత విజయ్. రోజు రోజుకు కూటమిలో బలం పెంచుకుంటున్నారు ఇక స్టాలిన్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటుగా అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఎన్నికల్లో ప్రజలకు భారీ ఉచిత హామీలు కూడా ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి స్టాలిన్కు అనుకూలంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక తమిళనాడులో పార్టీలను కలిపి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నాడీఎంకేలో ఉన్నటువంటి చీలికలు కూడా డిఎంకే పార్టీకి మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ముందే పూర్తి స్థాయిలో పొత్తులకు సంబంధించి ఒక భారీ ఒప్పందాల ముందుగా సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నడుస్తుంది. క్షేత్రస్థాయిలో అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే, మరోపక్క బీజేపీ, కాంగ్రెస్, టీవీకే, చిన్న పార్టీలు పీసీకే, తర్వాత ఏదైతే డిఎండికే ఇలాంటి పార్టీలు ఆయా కూటమిల్లో పొత్తుల్లో భాగంగా ప్రచారాలు ఊపందుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒకవైపు సీఎం స్టాలిన్, మరోపక్క పళనిస్వామి, మరోపక్క విజయ్ నేరుగా ప్రచారం కురిపిస్తున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రాబోయే 10-15 రోజుల్లో ఏదైతే మార్చి 1 లేదా 2వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే ఇప్పటికీ ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోపక్క ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమిళనాడు ఎన్నికలు తీసుకున్నాయి. ఆయా పార్టీలకు ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న అన్నాడీఎంకేకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నలా ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో వారు ఓడిపోయారు. రెండోసారి మళ్ళీ ఓడితే పార్టీ నిలబడడం కష్టమైపోతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. పార్టీకి కార్యకర్తలు, నాయకులు నిలబడే పరిస్థితి ఉండదు అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అన్నాడీఎంకేకి జయలలితతో నడిచిన అన్నాడీఎంకే ఏదైతే చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడుస్తుంది. మరోపక్క బీజేపీ ఏదైతే అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ అన్నాడీఎంకేతో కలవడం కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీని తమిళ ప్రజలు దాదాపు యాక్సెప్ట్ చేయరు. గతంలో బీజేపీని కూడా ఆహ్వానించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి, మోడీకి తమిళనాడుకు మధ్య పోటీ, ఎన్డీఏకి తమిళనాడుకు మధ్య పోటీ జరుగుతుందంటూ సీఎం స్టాలిన్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, అటు కీలక నేతలందరూ పర్యటనలో మునిగి తేలుతున్నారు. రాబోయే 10 నుంచి 15 రోజులు తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఒక ఊపు అందుకుంది. ఇప్పటికే ఆయా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశాయి. మరోపక్క కూటమిలో ఉన్న పార్టీలు కూడా కమిటీలు నియమించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలంటూ ఒక ఒప్పందం కూడా కుదిరే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నేరుగా స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి మోడీని టార్గెట్ చేశారు. మోడీకి తమిళనాడుకు మధ్య ఎన్నికల పోటీ అంటూ ఒక భావోద్వేగ పరిస్థితి క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో అటు ఉదయనిధి స్టాలిన్, సీఎం స్టాలిన్ తో పాటు ఈ డిఎంకేకి సంబంధించిన కీలక నేతలందరూ ప్రచారంలో మునిగి తీరుతున్నారు. మరోపక్క అన్నా డిఎంకే నేతలు కూడా తీవ్రంగా ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్ళీ గెలిచే పరిస్థితులు రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో అన్నాడీఎంకే నేతలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీలో ఉన్న చీలికలు ఏదైతే కూటమిలో అన్నాడీఎంకేలో ఉన్న చీలికలు, ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లిన పన్నీర్ సెల్వం ఏకంగా నేరుగా సీఎం స్టాలిన్ కు మద్దతు ఇచ్చారు. మరోపక్క శశికళ ఈ నెల 23-24 తేదీల్లో పార్టీ పెడతారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఏదైతే పన్నీర్ సెల్వం నుంచి విడిపోయిన ప్రసూతి రామచంద్రన్ కూడా ఒక పార్టీ పెడతారంటూ ప్రచారం నడుస్తుంది. ఇలా రాజకీయ పార్టీలు స్థాపించడం, మరోపక్క ఏ పార్టీలు అన్నాడీఎంకే కూటమికి ఈ చెక్ పెడతాయి అనేది కూడా ఒక పెద్ద ప్రచారం నడుస్తుంది. కొంతవరకు అంటే అన్నాడీఎంకేని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో, ఆ చీలికను తన వైపు తిప్పుకోవడంలో స్టాలిన్ కొంతవరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు నోటిఫికేషన్ కి ముందే. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ఆసక్తి పరిణామం జరిగింది. ఏదైతే సీఎం స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పుడు అన్నాడీఎంకేలో అమ్మ భక్తునిగా పేరు పొందిన పన్నీర్ సెల్వం కలవడం తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా
అన్నాడీఎంకే నుంచి బహిష్కృతకు గురైన పన్నీర్ సెల్వం తర్వాత ఒక పార్టీ పెట్టారు. ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. మోడీతో అత్యంత సఖ్యతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన పన్నీర్ సెల్వాన్ని ఏదైతే అన్నాడీఎంకేలకి మళ్ళీ రాణించే పరిస్థితి ఉండదంటూ ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. మరోపక్క శశికళ ఒక వర్గంగాను, టీడీ దినకరన్ ఒక వర్గంగాను, పన్నీర్ సెల్వం ఒక వర్గంగాను ఏర్పడడంతో అన్నాడీఎంకేలోనే ముగ్గురు కీలక నేతలు బయటకు వచ్చి పార్టీలు పెట్టడంతో అన్నాడీఎంకేలో చీలికల దెబ్బ భారీగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారంలో ఛాలెంజ్ చుచ్చుకొని పోవడం, ప్రచారం ఏదైతే పార్టీలను దగ్గరికి తెచ్చుకోవడం, కూటమిలకి మరిన్ని పార్టీలు రావడం, డిఎండికే కావచ్చు, వీసీకే కావచ్చు, తర్వాత వైగో పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, ఇలా మొత్తం అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు స్టాలిన్. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్ అత్యంత బలమైన నేతగా తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అన్నాడీఎంకే కూటమి ఏమాత్రం స్టాలిన్ కు పోటీ ఇస్తుందని ఒక ప్రశ్నార్థకంగా మారింది. కిరణ్, కొంతవరకు మీరు అన్నట్లుగా సో అన్నాడీఎంకే ఇష్యూని పక్కన పెడితే టీవీకే పరిస్థితి ఏంటి? టీవీకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుపోతుంది అనేటువంటి ప్రచారం కొంతసేపు సాగింది. సో డిఎంకే పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తుంది అనేటువంటి ప్రచారం కూడా సాగింది. అంటే టీవీకే ఒంటరిగానే పోటీ చేయబోతుందా? శ్రీరామ్, టీవీకే ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం టీవీకేలేకి చిన్న పార్టీలు కూడా డిఎండికే లాంటి పార్టీలు కానీ లేదా అక్కడున్న స్థానికంగా 1%, 1.5% ఓటు ప్రభావితం చేసి చిన్న పార్టీలు కానీ ఏదైతే విజయ్తో పొత్తుకెళ్ళడానికి ధైర్యం సాహసించలేదు, ముందుకెళ్ళలేదు. గతంలో ఏదైతే కాంగ్రెస్ కి విజయ్ ఆఫర్ ఇచ్చాడంటూ ఒక ప్రచారం నడిచింది. కాంగ్రెస్ పార్టీ నేరుగా ఏదైతే డిఎంకేతో పొత్తు కొనసాగుతుందంటూ ఇప్పటికే రాహుల్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఏదైతే స్టాలిన్ ను వ్యతిరేకించే నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ తోనే పొత్తు కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో 25 అసెంబ్లీ సీట్లు 18 సీట్లు గెలిచిన పరిస్థితి కాంగ్రెస్ ఉంది. ఈసారి మరిన్ని సీట్లు అడిగే అవకాశం ఉందంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క టీవీకి అధినేత విజయ్తో చిన్న పార్టీలు కూడా పొత్తుకెళ్లే పరిస్థితి. విజయ్ని అటు అన్నాడీఎంకే అటు బీజేపీ 2 కూటమిలు ఆహ్వానించే విజయ్ ఆ కూటమిలోకి వస్తే బలపడే అవకాశాలు ఉన్నాయి. ఏకంగా పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం అయితే నడిచింది. కానీ విజయ్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఇటు అన్నాడీఎంకేకి ఎంత మాత్రం దెబ్బ తగులుతుంది. మరోపక్క సీఎం స్టాలిన్ కు మద్దతుగా ఉన్న దళిత వర్గాలు కావచ్చు, యువత కావచ్చు, మైనారిటీ వర్గాలు కావచ్చు, విజయ్ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉన్నాయా? ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎంత మాత్రం తీలుతుంది అనే అంశాలపైన తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తాయి. మరోపక్క యూటీవీకి సంబంధించిన గ్రౌండ్ టీం ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో తిరుగుతుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఏదైతే విజయ్ ఏ మేరకు తమిళ రాజకీయాల్లో ప్రభావితం చేసే అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క ఏదైతే స్టాలిన్ కు ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితులు గ్రౌండ్ లో అనుకూలంగా ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో చీలికలు కూడా స్టాలిన్ కు మరింత భారీ విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు ఒక చర్చ నడుస్తుంది. కిరణ్, చివరిగా కొంతవరకు, ఎందుకంటే మీరు అన్నారు కొత్త పార్టీలు అనేటువంటి అంశం. సో ఈ కొత్త పార్టీల ప్రభావం ప్రధానంగా ఏ పార్టీ మీద ఎక్కువ పడేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇక్కడ ప్రధానంగా ఒక కూటమిలో ఏదైతే ఒక పార్టీలో ఉన్న నేతలు ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై పార్టీ బయటికి వెళ్లి కొత్త పార్టీలు స్థాపించినప్పుడు అన్నాడీఎంకే కూటమికి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్నాడీఎంకేలో గతంలో శశికళ హవా నడిచింది, పన్నీర్ సెల్వం హవా నడిచింది, ప్రస్తుతం పళనిస్వామి హవా నడుస్తుంది. కొంతమంది కీలక నేతలు ఏదైతే అన్నాడీఎంకేలో ఉన్న కీలక నేతలు పార్టీల నుంచి బహిష్కరించడం, మరోపక్క అన్నాడీఎంకేలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అటు విజయ్ వైపు తొంగి చూడడం, కొంతమంది కీలక నేతలు అన్నాడీఎంకేలో ఉన్న కీలక నేతలు డిఎంకేలు చేయడం, ఇలా కొత్త పార్టీలు ఏర్పడిన నేపథ్యంలో శశికళ పార్టీ పెట్టి అది ఏకంగా పళనిస్వామికి ఎఫెక్ట్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ స్టాలిన్ కు కొత్త పార్టీల వల్ల పెద్దగా నష్టం జరగదు అనే ఒక అంచనా కూడా అంచనా ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో చిన్న పార్టీలు కొత్త పార్టీలు పుట్టడం అత్యంత సహజం. ఆ పుట్టిన పార్టీలు కూడా ఏదో కూటమిలకు వెళ్లే అవకాశాలు. ప్రస్తుతం ఉన్న విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించాడు. మరోపక్క ఏదైతే రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో శశికళ కొత్త పార్టీ పెడతానని ఒక ప్రచారం నడుస్తుంది. శశికళ ఏ కూటమిలోకి వెళ్తారనేది కూడా మనం వేచి చూడాలా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం మీద తమిళనాడులో మాత్రం హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ పైన అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో తమిళనాడు వర్సెస్ ఎన్డీఏల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందని ఆయన ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ కూటమికి తమిళనాడు ప్రజలు తిప్పి కొట్టాలని కూడా ఆయన పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండబోతుందని, అయితే ఒంటరిగా పోటీ చేస్తున్నారు టీవీకే అధినేత విజయ్. రోజు రోజుకు కూటమిలో మాత్రం బలం పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోపక్క డీఎంకే స్టాలిన్, అయితే ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటుగా అన్నా డీఎంకే నేత పళనిస్వామి ఎన్నికల్లో ప్రజలకు భారీ ఉచిత హామీలను కూడా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి స్టాలిన్కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డిఎంకే పార్టీతో కలిసి పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి అన్నా డిఎంకేలో చీలికలు కూడా ఆ పార్టీ క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే తమిళనాడు రాజకీయాల్లో కనబడుతున్నాయి.